హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నా డే అయితే మ్యాక్సిమం ఒక్కొక్కసారి అంటే కొంచెం ఏమంటారు, నిద్ర సరిపోకపోయినా కొంచెం ఇబ్బందిగా అలా అనిపించినా పొద్దున్నే దేవుడి పాటలు పెట్టుకొని డే స్టార్ట్ చేస్తా. ఇంకా లేచి కిచెన్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అషికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మిల్క్లో ఈ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, సో అవి విత్ నట్స్ అనమాట, కిస్మిస్, తర్వాత ఫ్లేక్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో కొంచెం ఒక బాయిల్ రానిచ్చి ఇంకా చల్లారేలోపు సాఫ్ట్గా అయిపోతాయి. నేనైతే ఉంటే ఒక్కొక్కసారి పౌడర్ చేస్తాను, లేదంటే ఇలా కూడా ఇచ్చేస్తే ఈ మధ్య అషి ఇలా కూడా తింటుందన్నమాట. అందుకనే చల్లారి పెట్టేసి ఇంకా అందులో స్వీట్నెస్ ఏమీ యాడ్ చేయనండి. ఎందుకంటే మనం కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో లైట్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా దాంతో తినేస్తుంది. స్వీట్నెస్ మనం అలవాటు చేస్తేనే అలవాటు అవుతుంది పిల్లలకి. సో డ్రై డేట్స్ పౌడర్ ఉంటే అది వేసేదాన్ని, అది అయిపోయిందనమాట. ఇంకా అందుకని నార్మల్గా ఇచ్చేస్తున్నాను. ఇంకా తనకి బౌల్ అదంతా ఇచ్చేస్తే తనే కూర్చొని తినేస్తుంది. మనం తినిపించాలన్నా తనకి ఇష్టం ఉండదు. అండ్ అషికి ఫుడ్ అలా బేబీ లెడ్ వీనింగ్ ఎలా అలవాటు చేశారు అని అడిగారు. టీవీ లేకుండా తను సెల్ఫ్గా ఎలా తింటుంది అని. నేను ఒకటి నాకు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి నేను బిలీవ్ చేస్తాను అండి. పిల్లలు ఫుడ్ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళకి అలా అలవాటు అవుతుంది. నేను దక్షిత్కి చేశాను కానీ దక్షిత్ అంత ఇంట్రెస్ట్గా చూపించేవాడు కాదు. అండ్ నేను అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండడం అంతే రెగ్యులర్గా ఇచ్చేదాన్ని కాదు. బట్ అషికి 6 months ఆల్మోస్ట్ 7th month నుంచి కొంచెం సాలిడ్స్ అవి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా కంప్లీట్గా తనకి ఏదైనా ప్లేట్లో ఫస్ట్ ఇచ్చి తను తినేలాగా అలవాటు చేసాం అనమాట. అలా అలవాటు అయిపోయింది తనకి తినడం. అందుకని సెల్ఫ్గా తిన్నా అప్పటి నుంచి అలవాటు చేసుకొని ఇప్పటికీ ఆల్మోస్ట్ అలానే తింటుంది అనమాట. ఏదైనా లిక్విడ్ ఫామ్లో ఉంటేనే నేను ఫీడ్ చేస్తాను. దక్షిత్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. పిల్లలకి ఆయిల్ ఎప్పుడు పెడతారు మీరు అని అడుగుతారు కదా. సో కిండర్ గార్డెన్కి వెళ్ళడం వల్ల నాకు అవ్వదండి. మార్నింగ్ ఎప్పుడైనా హెడ్ బాత్ చేయిస్తాను ఈరోజు అని అనుకుంటే అప్పుడు మాత్రమే పెడతాను అనమాట. అండ్ వీకెండ్స్లో అయితే పెడతాను. హెడ్ బాత్ చేయించే ముందు ఒక 2 hours ముందు అలా ఉంచుతాను, లేదా ఒక హాఫ్ డే అలా ఉంచుతాను అంతే. సో కంప్లీట్గా పెట్టేసి ఇద్దరికి అషికైనా అంతే, దక్షిత్కైనా అంతే. ఇంట్లో ఉంటే ఓకే, కానీ కిండర్ గార్డెన్స్కి వెళ్తే హెడ్ బాత్ పంపిస్తాం కదా, అందుకని రెగ్యులర్గా అయితే పెట్టలేను. నేను అంతే, కుదిరినప్పుడు పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పక్కన జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈలోపు నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మాకు తులిప్ సీజన్ బాగుంటుందండి. సో ఎప్పుడు తులిప్స్ ఉంటూనే ఉంటాయి మార్కెట్లో సీజన్ అయ్యేంత వరకు. నేనైతే తప్పకుండా తెచ్చుకుంటాను. నాకు మా హస్బెండ్ ఈ బొకే తెచ్చిచ్చారనమాట, మల్టీ కలర్ది. అసలు వాటిని చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఉండేది కొంచెం తక్కువ పీరియడే ఉంటుంది, హార్డ్లీ ఒక 5 days, లెస్ దెన్ వీక్ ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి అనమాట. బడ్స్ నుంచి అలా విడుచుకుంటూ ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తాయి. సో నాకు ఇంట్లో ప్లాంట్స్ ఎలానో ఫ్లవర్స్ కూడా ఉంటే అదొక పాజిటివ్ ఎనర్జీ ఇలా అనిపిస్తుంది. అండ్ అషి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసేటప్పటికి తనకి ఎంతైతే కావాలో అంత తినేస్తుంది. ఇంకా మిగిలింది మనం దగ్గర లేమనుకోండి, బౌల్లోంచి కిందేసి మొత్తం ఇలా ఆడుతూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మెస్ అంతా క్లియర్ చేసుకోవాలి. సో మనం తను ఫినిష్ చేసేలోపు దగ్గర లేకపోతే ఇది ఒక ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ నేను ఇడ్లీ బ్యాటర్కి నానబెట్టాను అనమాట. ఇంకా మార్నింగే వేసేసాను. సో ఈవినింగ్ నైట్ పడుకునేలోపు ఫర్మెంట్ అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ నేనైతే మిక్సీలోనే చేస్తాను అండి, మినపప్పు సపరేట్గా నానబెట్టి. అండ్ రవ్వ అయితే ఒక గ్లాస్ చూపిస్తా. సో ఒక గ్లాసు మినపప్పుకి 2 glasses రవ్వ వేసుకుంటా అనమాట. సో అది నాకు మిక్సీ కాబట్టి పర్ఫెక్ట్ రేషియోలో ఇడ్లీ చాలా బాగా వస్తాయి. సో మంచిగా కలిపేసి ఇంకా అవెన్లో పెట్టేస్తాను లైట్ వేసి. సో నైట్ కల్లా మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను కదా, ఇదే గ్లాస్ మెజర్ అనమాట నాకు. ఇది మేము ఒక పూట అలా తింటాం కాబట్టి ఒక 4-5 days అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇంకా ఈలోపు మా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. వీకెండ్స్ కాబట్టి ఇంకా రష్ ఏమి ఉండదు అనమాట. సో పిల్లలకి అయిపోయాక మేము స్లోగా స్టార్ట్ చేస్తాం. అండ్ అందరం ఆయిల్ పెట్టుకున్నాం ఇంట్లో. ఇంకా మేము కూడా జ్యూస్ తాగుతూ, ఇంకా అషి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది కాబట్టి ఇంకా జ్యూస్ తర్వాత ఇచ్చాను. అండ్ మాకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు సింపుల్గా చేస్తున్నాను, మీకు షేర్ చేస్తా. సో ఫస్ట్ అయితే నేను కొంచెం క్యారెట్ అండ్ లెటస్ సలాడ్ కింద తీసుకున్నా. అందులోకి బాయిల్డ్ ఎగ్ కొంచెం కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకొని, కొంచెం ఒక 1/2 spoon ఆఫ్ మైనీస్ యాడ్ చేశాను. సో అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బ్రెడ్కి అప్లై చేసుకోవడమే అనమాట. కొంచెం హెమ్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి, మర్చిపోయాను. అండ్
మైనీస్ ఆప్షనల్ అనమాట, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ బైండింగ్ ఏజెంట్లా కొంచెం ఉంటుంది అని చెప్పేసి యాడ్ చేశాను అనమాట. బేసిక్గా నాకు ఇలాంటివి ఇష్టమే, బట్ బ్రెడ్ రెగ్యులర్గా తినడం మంచిది కాదు. అందుకని ఎప్పుడైనా ఒక ప్యాకెట్ ఎప్పుడైనా తీసుకొచ్చింటే అది అయ్యే వరకు ఇంకా అదే తింటాం అనమాట, తొందరగా పాడైపోతుంది కదా. సో మంచిగా ఇలా బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకుంటాము కంప్లీట్గా. అండ్ దీంట్లో కూడా నట్స్ అవి ఉంటాయి అనమాట బ్రెడ్లో. సో మంచిగా గీ ఆర్ బటర్ వేసుకొని టోస్ట్ చేసుకొని నాకైతే చాలా యమ్మీగా అనిపిస్తుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా సైడ్ ఏదైనా నట్స్ కానీ అలా తీసుకుంటాము. అండ్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఆ రోజు చాలా రిలాక్స్ అయ్యాము. అంటే ఎక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ లేదు, ఇంట్లో ఉండి ఏదైనా మూవీ చూస్తూ మంచిగా టైం స్పెండ్ చేద్దాం అని అనుకున్నాం. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ చేశాక స్టార్ట్ చేసాం. బ్రహ్మానంద మూవీ వచ్చింది కదా ఆహాలో, ఇంకా అది స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, బాగానే ఉంది. అండ్ నేను ఎక్కువ మూవీస్కి రివ్యూస్ అవి ఇవ్వనండి, అంటే లైక్ ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పి ఐ జస్ట్ ఎంజాయ్ ద మూవీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏమంటారు పల్లీ కాజు పట్టి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేశాను కాజుతో, ఎలా వస్తుందా అని భయం వేసింది, కానీ 200% హిట్ అయిందనమాట. సో రెసిపీ క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యిలో కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నాకు అప్పటికి గీ లేదు ఇంట్లో, ఇంకా అందుకని బటర్ యాడ్ చేసి 2 cups క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. సో మెజర్మెంట్ పెట్టుకోండి, ఏ కప్ అయినా పర్లేదు, మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. నేనైతే 2 cupsకి నా దగ్గర ఇలా విడిగా ఉన్నవే ఉన్నాయి. హోల్ జీడిపప్పు అయినా పర్లేదు, సేమ్ దానికి కూడా పల్లి కూడా వర్తిస్తుంది అనమాట. సో కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా రోస్ట్ చేసుకోండి. చాలామంది ఆయిల్లో డీప్ ఫ్రై అది చేస్తారు, సో ఇట్స్ నాట్ అంత హెల్దీ ఏం కాదు. సో ఇలా చేసుకునే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే మంచిగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగానే రోస్ట్ చేసుకున్నా. సో రోస్ట్ చేసుకోవడం దేనికంటే అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి తిన్నప్పుడు, మెత్తగా లేకుండా అన్నట్టు. సో ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే కాజు తీసుకున్నానో సో అదే కప్తో బెల్లం తీసుకున్నా. 2 కప్పులు కాజుకి 1 కప్పు బెల్లం అనమాట. సో మీరు 1 కప్పు కాజుతో చేసుకుంటే 1/2 కప్పు బెల్లం వేసుకోండి. అండ్ ఇక్కడ బెల్లానికి కొంచెం వాటర్ వేసిన కరగాలి కాబట్టి వేసి చిన్న ఫ్లేమ్లో పెట్టి దాన్ని కొంచెం కరిగించాలన్నమాట. పల్లీ చిక్కీ కానీ లేదంటే కాజు చిక్కీ కానీ బెల్లం కన్సిస్టెన్సీ కరెక్ట్గా కుదిరితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. అది కుదరకపోతే పిండి విడివిడిగా ఊడిపోతుంది, లేదంటే కరెక్ట్గా అచ్చులా వస్తుంది అనమాట. ఇక్కడ స్లోగా బెల్లం కరుగుతుంది చూసారు కదా. ఇంక ఈలోపు ఇలాచీ ప్రిపేర్ చేసుకుంటున్న పౌడర్ నా దగ్గర లేదు. సో జస్ట్ ఇలా స్మాష్ చేసి యాడ్ చేసుకున్నా. అండ్ బెల్లం ఎప్పుడైతే ఇలా బాయిలింగ్కి వస్తుందో ఇంక అప్పటి నుంచి మనం చెక్ చేసుకోవాలన్నమాట. వాటర్లో కొంచెం వేసుకోవాలి. ఇక్కడ మనకి ఉండ అవ్వాలన్నమాట, మరీ గట్టి ఉండ కాదు, నేను చూపిస్తున్నాను కదా. సో ఆ కన్సిస్టెన్సీ ఉండ అయినప్పుడు ఇంకా మనకి పాకం రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంకప్పుడు ఇలాచీ ఏదైతే దంచుకున్నానో ఇంకా అది యాడ్ చేసుకున్నాను. పాకం మరీ గట్టిగా రాకూడదండి, కొంచెం ముద్ద అయితే సరిపోతుంది అనమాట. ఇంకప్పుడు ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ కాజుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మరీ గట్టి పాకం అయితే కనుక ఏమంటారు మనకి క్రిస్పీగా వస్తుంది. నేను చేసిన ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు నేను యాడ్ చేశాను. దానివల్ల నాకు చక్కగా వచ్చింది, అట్ ద సేమ్ టైం చూయీగా వచ్చిందనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రిజల్ట్ ఫస్ట్ టైంకి అంత బాగా వస్తుందని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో పాకం ఆ కన్సిస్టెన్సీ నేను చెక్ చేసి రాగానే ఇంకా పల్లి యాడ్ చేసేసాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి, కొంచెం అన్నీ కలిపే వరకు కూడా ఒక 1-2 minutes స్టవ్ మీదే ఉంచానమాట. ఆ తర్వాత ఆఫ్ చేసుకున్నాను. ఏం కాదు, ఇమీడియట్గా ఆఫ్ చేయక్కర్లేదు. మొత్తం అన్నిటికీ కాజుకి బాగా పట్టాలన్నమాట బెల్లం. అండ్ మీరు కొంచెం డార్క్ కలర్ బెల్లం తీసుకుంటే మీకు కాజు చిక్కి కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడ నాకు బెల్లం కొంచెం లైట్ కలర్లో ఉంది కాబట్టి కొంచెం లైట్గా వచ్చిందనమాట. బట్ టేస్ట్ వైజ్ ఆసమ్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బట్ బెల్లం పాకం ఒకటి పర్ఫెక్ట్గా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా అంతా కలిసి ఇంకా బెల్లం ఏమీ లేదు అన్న టైంలో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. అండ్ నేను వేసుకున్న బటర్ గీ కన్సిస్టెన్సీ సరిపోయింది. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆ టేస్ట్ వస్తుంది. నేను బటర్ వేయడం వల్ల తినేటప్పుడు కూడా మనకి మంచి టేస్ట్ వచ్చిందనమాట. సో ఇంక ఇలా చేసుకున్నాక నేను డైరెక్ట్గా బటర్
బటర్ పేపర్ మీద యాడ్ చేసుకున్నానండి. లేదంటే ప్లేట్కి బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుని దాని మీద కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. దాని తర్వాత కట్ చేసుకుంటే అది చూపిస్తాను తర్వాత. ఈ లోపు ఇంకా లంచ్ టైం అయిపోతుంది కదా, ఇంకా సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట. వీకెండ్స్ కాబట్టి ఆరామ్సే చేసుకోవచ్చు అని ఇంకా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేశాను. బియ్యం అండ్ రైస్ ఈక్వల్ రేషియోస్లో నానబెట్టేశాను, కొంచెం శనగపప్పు యాడ్ చేసి. అండ్ ఇందులో ఎలాంటి చింతపండు పులుసు వేయనండి. నేను జస్ట్ ఒక 2 టొమాటోస్ ఒకటే యాడ్ చేస్తాను. పసుపు, కారం, ఉప్పు అండ్ సాంబార్ పొడి అనమాట, అంతే. చాలా బాగుంటుంది. నేను చింతపండు ఎక్కువ తినడం మంచిది కాదు అంటారు, అందుకని అవాయిడ్ చేస్తా. బట్ దానివల్ల టేస్ట్ డిఫరెన్స్ ఏమీ రాదు, బట్ టేస్టీగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 సర్వ్లో వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం చల్లారింది. ఇంక ఈ టైంలో కట్ చేసుకోవాలి అని ఇంకా కట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ ప్రాసెస్ ఆరేంత వరకు అది విడిపోతుందా, చెక్కలా వస్తుందా లేదా అనుకుంటూ ఉన్నాను, బట్ చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాం అండ్ చూయిగా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేస్తే నాతో షేర్ చేయండి. అండ్ దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాము. అండ్ ఆ రోజే ఒక హాఫ్ కంప్లీట్ చేసేసాం పిల్లలు మేము కలిసి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. కాజు ఇష్టంగా తింటారు కాబట్టి. అండ్ దట్టు అది చాలా గట్టిగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా చక్కగా తినేసారనమాట. ఆ వ్లాగ్స్లో నేనైతే పిల్లలకి చేసేవి కానీ చిన్న చిన్న రెసిపీస్ యాడ్ చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్ కూడా అడుగుతున్నారండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. అషి కూడా కంప్లీట్గా కిండర్ గార్డెన్లో సెట్ అయితే నాకంటూ కొంచెం టైం దొరుకుతుంది. ఏమైనా షూట్ చేయాలన్నా, ఏమైనా ప్లాన్ చేయాలన్నా సరే. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబార్ రైస్ అయిపోయిందనమాట. ఇంకా నేను సాంబార్ రైస్ కంప్లీట్గా నెయ్యితోనే పోపు వేస్తాను, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. అండ్ మాకు సరిపడా క్వాంటిటీ చేసుకుంటా. సో ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే 1 పాట్ డిష్ లాగా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ వర్షం పడినప్పుడు బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ముందు రోజు నైట్ బిర్యానీ చేసుకున్నాము. సో అది కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటే ఇంకా అది అండ్ కొంచెం సాంబార్ రైస్ మంచిగా ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో ఒక ఎమ్మీ లంచ్ అయితే తినేసాము. అండ్ లంచ్ తిన్నాక ఇంకా మూవీ టైం అనమాట మళ్ళీ. సో బ్రహ్మానంద మూవీ కంప్లీట్ చేసేసాం అటు ఇటు తిరుగుతూ. అండ్ ఇక్కడ మూన్ ఫాల్ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నాకు స్పేస్ రిలేటెడ్ సైంటిఫిక్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఒక్కటి కూడా వదులుకుని అన్నీ చూస్తాను. చాలా బాగా అనిపించింది. అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట తెలుసుకోవడానికి. హలో హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పు, అక్కడ చెప్పాలి. గుడ్ ఈవినింగ్. ఒకసారి కామ్గుంటే అమ్మ మాట్లాడుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ and comment. Thank you so much. Very good. Hi, hello, good evening. So vlog అయితే మధ్యాహ్నం లంచ్ చేసేసాక స్పేస్ మూవీ మూన్ ఫాల్ ఒకటి స్టార్ట్ చేసాం కదా, అది చూస్తూ ఉన్నాం. అది అయ్యాక ఇంక ఇంటి పనులు, డిష్ వాష్ వేసుకోవడం, స్నానాలు చేయడం, తల స్నానాలు ఇవన్నీ అయ్యాయి. అండ్ ఈ రోజు టెంపరేచర్ చాలా బాగుంది, 17 degrees ఉంది బయట. సో మేము ఇప్పుడైతే వాక్ చేసుకుంటూ కొన్ని గ్రోసరీస్ తెచ్చుకోవాలి, అవి తీసుకొని సింపుల్ గా అలా వచ్చేస్తాం. ఎస్, సో దానికోసమే ఫ్యామిలీ వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు. నేను వీడియో స్టార్ట్ చేయంగానే వచ్చేసారు అనమాట. అమ్మ ఏమేసుకుంది? దక్షిణ్ నువ్వు దిగు నాన్న, దిగు నాన్న రెడీ అవుతాను. నానా వేసుకోరు, అది ఓన్లీ అమ్మ. నువ్వు ఇక్కడ నుంచో చెల్లి పక్క నుంచి ఉంటావా? యా ఇక్కడ నుంచి ఇది వేసుకుందామమ్మా, బయటకి వెళ్ళినప్పుడు వేసుకుందాం వస్తుంది. చూడు కనిపిస్తున్నావు అక్కడ. మీరు రెడీ అయిపోయారా? రెడీ నాకు ఓకే. కొంచెం వెనక్కుండాడి, నువ్వు కూడా కనిపిస్తావు, లేకపోతే మేమే కబ్జా చేసేసినా. దక్షిత్ బుజ్జి తల్లి సాంగ్ పాడు.
ఫస్ట్ నుంచి పాడు. ఫస్ట్ నుంచి పాడు. ఇక్కడ చూసి పాడాలి. అక్కడ చూసి పాడాలి. ఇక్కడ చూసి ఫస్ట్ నుంచి పాడు. అక్కడ చూసి పాడు. సాంగ్ పాడు. దక్షిత్ పడు. దక్షిత్ బుజ్జి తల్లి సాంగ్ పాడు. బుజ్జి తల్లి సాంగ్ నవ్వుతుంది. ఎవరు నవ్వట్లా. సాంగ్ పాడు. పాడు. సరిగ్గా సరిగ్గా నీకు పాట రాదనుకుంటారు. బుజ్జి తల్లి బొట్టు పెడతాను నీకు. ఇంకేమొచ్చు నీకు పాటలు? ఇంకో పాట పాడు. ఇంకో మంచి పాట పాడు. ఇంకో పాట పాడు. ఏది? ఇది తప్పు. నీకు పాటలు రావాలనుకుంటారు. ఎందుకమ్మా హషి నీకేవచ్చు? ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ రౌండ్. అదే వచ్చి ఒకసారి సైలెంట్ ఉండండి ఇద్దరు. బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. దక్షిత్ బాయ్ చెప్పు. దక్షిత్ అందరికి బాయ్ చెప్పు. చూడు ఇక్కడ చూడు. బాయ్ చెప్పు. మేము చెప్పు. మేము ఆచెళ్తున్నాం. బాయ్ బాయ్. సరే బాయ్. గార్బేజ్ పడేస్తారు. కీ తీసుకున్నా? కీ లేదు. స్లోగా నడవండి. నాన్న దగ్గర ఇంకో కీ ఉందమ్మా. నువ్వు నడమ్మా. చెల్లొస్తున్నాడు. క్రిస్మస్ ట్రీ కనిపించింది నీకు? చూడు బర్డ్స్ ఎలా సౌండ్స్ చేస్తున్నాయి. చూడు కిచ్ 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 అంటున్నాయి. సైలెంట్గా ఉండడం వల్ల బర్డ్ సౌండ్స్ భలే వినిపిస్తున్నాయి. ఎలా ఉంది శివ? బర్డ్ సౌండ్ వినిపిస్తున్నాయి కదా అమ్మా. ఏంటమ్మా? ఏముంది? నాన్న నీకు సైకిల్ తీస్తున్నారు. తెచ్చుకోపో. అబ్బా ఆఫ్టర్ సో లాంగ్ సమ్మర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఈవినింగ్స్ ఈ టైంలో అసలు జాకెట్స్ లేకుండా ఇంపాసిబుల్. 17 degrees ఉంది క్లైమేట్. అయితే భలే ఉంది అసలు. అందుకనే జాకెట్స్ వేసుకోకుండా వచ్చేసాం. దక్షిత్ వెళ్ళిపోదామా? క్యాచ్ పద. అన్నని ఫాలో అయిపోదాం. దక్షిత్ ట్రైన్ వస్తుంది రోయ్. ఆడెప్పటి నుంచో దగ్గర నుంచి చూద్దాం అనుకుంటాడు. విచ్ ఈజ్ మెట్రో, ఐ మీన్ ఎస్బానా యూబోనా? ఓ అసలు నేను ఈ వేలో ఎన్నిసార్లు వెళ్ళినా ఒకసారి కూడా చూడలే. అది దిక్కు రీజనల్ ట్రైన్లా ఉన్నది. ఆర్యేనా? సో ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ లిడిల్. ఇది మా ఇంటికి కొంచెం వాకబుల్లా ఉంటుంది. ఒక 15-20 minutes వాక్. 20 minutes ఉంటుంది వాక్. వచ్చేసాం. వెళ్ళిపోదాం. ఒక్క చాలు బుజ్జి స్ట్రాలర్. దేర్ ఇస్ లిడిల్.
తొక్కాలి ఫాస్ట్ గా. తొక్కు నాన్న పుష్ చేయరు తొక్కు. స్లోప్ లో ఉంది లేదా జనరల్ గా సౌండ్ లో చేస్తున్నారు అవి చాలా షార్ట్ గా. హలో ఏం పెట్టారు లోపలికి వెళ్ళి చూడొచ్చుగా. అండ్ ఇంకా గ్రాసరీస్ అవి షాప్ చేస్తున్నప్పుడు లిడిల్లో ఇలా కొన్ని పిల్లలవి రిలేటెడ్వి బట్టలు, కొన్ని గార్డెన్వి ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట. సో ఇలాంటి సూట్ కేస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ అది ఎంతవరకు వర్త్ అనేది ట్రయల్ చేస్తున్నాం అనమాట. బట్ కొంచెం హార్డ్గానే ఉంది. సో ఇంకా చూసి ఇంక వదిలేసాము. ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా బాగానే ఉంది. అండ్ రిటర్న్లో కొంచెం చలి అనిపించింది కానీ ఓకే, కొంచెం బేరబుల్గానే ఉంది. బట్ ఆ ఈవినింగ్ వాక్ అనేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఆ రోజు చాలా ఫుల్ ప్లేజ్డ్గా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. మంచి టైం స్పెండ్ చేసాం పిల్లలతో. అండ్ వాళ్ళని వాక్ తీసుకెళ్ళి రావడం వల్ల వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. హలో, సో మేమైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఓన్లీ 2 ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాం. చూపిస్తే ఏం తీసుకున్నాం. ఈ కేక్ స్టోరేజ్ ఒకటి తీసుకున్నా. ఇది అనుకుంటున్నాం మొన్నటి నుంచి, విడిగా పెడితే స్మెల్స్ వచ్చేస్తాయి కదా తీసుకుందామని. సో ఇది ఒకటి కొన్ని పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే మంచిది. అండ్ యాజ్ యూజువల్ ఎగ్స్ ఊరికే అయిపోతాయి, డేకి 4 కదా. అండ్ నేను ఆల్రెడీ చూపించాను అన్నీ. సో చాలామంది డిష్ వాషర్ సోప్స్ ఏవి బాగుంటాయని అడిగారు కదా. సో నా ఎక్స్పీరియన్స్ వరకు ఇండియాలో మమ్మీ వాళ్ళు కూడా ఇవే యూజ్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళా. అఫ్కోర్స్ అక్కడ అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. సో ఇవి బాగా అనిపిస్తాయి నాకు, ఫినిష్ బ్రాండ్ది ఇవి బాగుంటాయి అనమాట. సో అయిపోతే తీసుకొచ్చా, చాలామంది అడుగుతున్నారు కదా అని షేర్ చేశా. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ ఫాస్ట్గా సర్దేసి ఇంకా డిన్నర్ ఈరోజు ఇడ్లీ పిండి వేసాను అనమాట. మార్నింగ్ అవెన్లో పెట్టాను. సో అది తీసి ఇడ్లీ వేస్తాను. ఇంక తెచ్చినవన్నీ ఫాస్ట్గా సర్దేశాము. ఆ తర్వాత మార్నింగ్ నేను ఇడ్లీ బ్యాటర్ వేసాను కదా, అవెన్లో లైట్ ఆన్ చేసి పెట్టేశాను. ఆ రోజు టెంపరేచర్ కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి 7:30 నైట్ 7:30కి అంతా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. నాకు ఫర్మెంట్ అయితేనే ఇష్టము, టేస్ట్ బాగుంటుంది, లేదా చప్పగా ఉన్నట్టు ఉంటుంది. సో చక్కగా అయిపోయింది. అండ్ ఇంకా రోజు ఎమ్మీగా ఇడ్లీ వేసుకుందాం అన్నారు మా హస్బెండ్ని. ఇంకా చట్నీ ప్రిపేర్ చేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్కి వేసేసాను. నేను సాల్ట్ మొత్తం ఒకసారి కలిపేస్తాను అండి, ఎందుకంటే మాకు పుల్లగా అయ్యే ఆప్షనే ఉండదు. సో ఇంకా సాల్ట్ కలిపేసి ఇంకా వాడాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాబట్టి అస్సలు పులుపు అనేది రాదనమాట. మనం ఎన్ని రోజులు చేసుకున్నా ఫ్రెష్గానే ఉంటుంది పిండి అయితే. సమ్మర్లో నాకు తెలియదు కానీ వింటర్లో అయితే బాగానే ఉంటుంది, ప్రాబ్లమే ఉండదు. సో ఇక్కడ పిండి కలిపేసుకొని ఇంక ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇడ్లీ నేను ఎప్పుడూ ఎలా పెడతానో అలా పెట్టేసాను మర్చిపోయి. యాక్చువల్గా నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదనమాట, కొన్ని ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ అవ్వవు. ఇండియా నుంచి నేను 4 ప్లేట్స్ తెచ్చుకున్నాను. ఇలా ఏదన్నా బౌల్లో వాటర్ పోసి పెట్టేస్తాను అనమాట, ఒకదానిపైన ఒకటి బాగా వస్తాయి. యాక్చువల్గా నేను మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇడ్లీ అది ఒకటి తెచ్చుకున్నాను. అది తెచ్చుకున్నాను, ఇడ్లీ పెట్టేశాక మా హస్బెండ్ గుర్తు చేశారు, అది తెచ్చుకున్నావు కదా అందులో పెట్టచ్చు కదా అని. అబ్బా మర్చిపోయిన అలవాట్లో పొరపాటు అని ఇంకా అలానే పెట్టేశాను అనమాట. అండ్ గీ కూడా అయిపోయింది ఇంట్లో, ఇంకా క్యారీ గోల్డ్ ఆఫర్లో కూడా ఏం లేదు. సరేలే ఇంకా గీ కావాలి కదా, పిల్లలతో ఇంట్లో గీ లేకపోతే చాలా కష్టం. ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్లో యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొక 3 బ్లాక్స్ వరకు తెచ్చుకొని ఇంకా దాన్ని గీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
అండ్ పిల్లలు ఇద్దరు అటు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇంక ఈలోపు మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్పి మోస్ట్లీ నైట్ ఎప్పుడైనా తను ఉండగా నేను ప్రిపేర్ చేస్తే తను కూడా హెల్ప్ చేస్తాడని పిల్లలు కూడా కిచెన్లో తిరుగుతూ ఉంటారు లేదా గట్టు మీద కూర్చుంటారు. సో పల్లి టమాటో చట్నీ చేస్తున్నాను అనమాట. సో తను ఫ్రై చేస్తూ ఉంటే నేను కట్ చేసి యాడ్ చేస్తున్నా. ఇడ్లీ అయ్యేలోపు చట్నీ కూడా అయిపోతుంది. ఏమంటారు దక్షి? టొమాటో కాకుండా ఇంకా టమాటా టమాటా అంట. అశమ్మ నీకు ఏమర్థమైంది? టమాటా కాదు, దాంట్లో ఒక స్పూన్ వేడి వేడిగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంక ఫస్ట్ పిల్లలకి పెట్టేసి, పిల్లలు ఇడ్లీ కాబట్టి వాళ్ళందరి వాళ్ళు తినేస్తారు. నాకు కూడా వేడి వేడి ఇడ్లీ తినడమే ఇష్టం. ఎలా అంటే ప్లేట్లోకి సర్వ్ చేసిన వెంటనే తినడం ఇష్టం అనమాట. అండ్ ఇడ్లీ అయ్యి చట్నీ అయ్యేలోపు గీ కూడా ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంది. క్యారీ గోల్డే చేసుకుంటాను మోస్ట్లీ. మన ఇండియన్ గీలా ఉంటుంది, బట్ ఇక్కడ ఆవు నెయ్యి అనమాట. సో వేడి చేస్తుంది అంటారు కానీ ఇంకా మాకు ఇక్కడ అదే దొరుకుతుంది కాబట్టి అది ఒకటే ఆప్షన్. ఇడ్లీ అయ్యేలోపు కొంచెం మధ్యాహ్నంది సాంబార్ రైస్ ఉంది. యాక్చువల్గా అషి సరిగా తినలేదనమాట. మధ్యాహ్నం కొంచెమే తిని పడుకుని పోయింది. అండ్ తనకి బేసిక్గా ఈ పప్పులు ఇలాంటివి చాలా తక్కువ, అసలు ఇష్టం ఉండదు. తన మూడు బాగుంటే తింటారు, లేకపోతే లేదనమాట. సో ఇక్కడ ఇచ్చాను, తనకు అదేంటో తెలుసు, మధ్యాహ్నం చూసింది కాబట్టి అందుకనే నానుస్తూ ఉందనమాట. బట్ ఓకే, ఫైనల్లీ అదైతే తింది. ముందు ఇడ్లీ చూపించానంటే ఇది తినదు, అందుకనే ఫస్ట్ తనకి పెట్టేసి ఆ తర్వాత ఒక ఇడ్లీ తింటా అంటే అదొకటి పెట్టాను. ఇంకా మేమందరం కూడా డిన్నర్ చేసేసాం అనమాట. స్పూన్ పెట్టుకో తిను. 1 స్పూన్ పెట్టుకో. రెడీ 1 2 3 చెప్పు మరి. రెడీ 1 2 3. ఏమైంది? ఎందుకు? బాగుంటది. చుక్కు చుక్కు కావాలా? రెడీ ఏం లేదు కదా షమ్మా. మరే 2 3 తిను. అండ్ ఇంకా డిన్నర్ అయిపోయాక బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మాకు ఏదో పని ఉంది, ఇంకా అందుకని చెప్పి ఇంకా బట్టలు అవి ఫోల్డ్ చేసేస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా ఏదో ఒక మూవీ చూస్తూనే ఉన్నాం. 2 మూవీస్ చూసాం ఈరోజు అయితే కంప్లీట్గా. సో ఇంకా బట్టలు 2 టైమ్స్ వేసినవి ఉండిపోయాయి అనమాట. కొంచెం ఎండ మంచిగా వచ్చి తొందరగా అయిపోతే ఇంకా అన్నీ ఒకసారి ఫోల్డ్ చేసి సర్దుదాం అన్నట్టు ఇంకా అన్నీ వేసుకొని ఫోల్డ్ చేస్తున్నా. బేసిక్గా నేను ఎప్పుడప్పుడు చేసేసుకుంటా, బట్ పిల్లలు నేను చేసే ప్రాసెస్లో వాళ్ళు ఆగేస్తున్నారనమాట. ఇంకా అందుకని చెప్పి మా హస్బెండ్ ఉంటారు కదా చూసుకోవడానికి అన్నట్టు, ఇంక వాళ్ళిద్దరిని ఫీడింగ్ చైర్లో అక్కడ పెట్టి ఇంక నేను ఫాస్ట్గా ఫోల్డ్ చేస్తున్నా. అషి కూడా అంతే, అన్నీ ఫోల్డ్ చేస్తాను, తీస్తూ ఉంటుంది. సాక్స్లు ఉంటే కాలుకి వేసేసుకుంటుంది, అన్నీ తీస్తూ లాగుతూ ఉంటుంది అనమాట. దక్షిత్ అంత కదపడు కానీ అషి లాగుతుంది. దక్షిత్ వచ్చి జంప్ చేస్తూ ఉంటుంది దానిపైన. ఏది ఇంకోటి ఏది? అయ్యో అది సాక్స్. ఏది వెతకాలి? ఎక్కడుంది? వెతకాలి, ఎక్కడుంది? అయ్యో సర్చ్ చేయమ్మా. అయ్యో ఏది? సరేలే ఇంకోటి తీసుకో, అది లేదు అయిపోయింది. ఇక్కడ ఇదిగో చూడు ఎక్కడుంది. వా అన్న షూ ఉందా? సరే అదెవరిది? అది కూడా అన్న షూసేనా? మరి అమ్మ షూస్ ఏవి? అదిగు ఆ రెండునా? ఫాల్స్ కదా ఇవి, ఆ రెండు వేరు కదా. మ్యాచింగ్ దీనిది ఏది? ఏది? అది అన్నదేలే. అమ్మదేది? అది అషిది. అమ్మదేది? అదా. దానికి ఇంకోటి ఏది? ఇది కాకుండా ఇంకోటి ఏది? దీనికి మ్యాచింగ్ ఇది. ఓకే, నాన్న షూస్. అదిగా నీకు భలే తెలుసు శివ. అందులోనే పెట్టాను 2. దానికి అన్నీ తెలుసు. నాన్న షూ కుట్టుకోలే అమ్మ. అయ్యో అలా పీకకూడదు నాన్న, కావాలని లోపల వదులు వదులురా. కిండర్ గార్డెన్ ఎందుకొద్దు? ఎందుకు
ఎందుకు చెప్పు. అండ్ ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసాం. అండ్ ఈ స్మార్ట్ జోడీ వస్తుంది కదా, సో అది ఫినాలే ఉంటే ఇంకా చూస్తున్నాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ ఇల్లంతా సెట్ చేస్తున్నారు, లైటింగ్ అదంతా. ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చేసి ఇంకా అప్పుడు మూవీ చూస్తాం అనమాట. సో కాసేపు జస్ట్ వాళ్ళు దక్షిత్ అడుగుతాడు మూవీ టైం అని, మూవీ చూద్దామని చెప్పి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాడనమాట. వాడు కూడా జస్ట్ ఒక 5-10 మినిట్స్ అలా పెట్టి ఇంకా తర్వాత వాళ్ళని పడుకోబెట్టి ఇంకైతే మేము మూవీ చూస్తాం అనమాట. అండ్ ఇలా మా డే అయితే మంచిగా స్పెండ్ అయింది, చాలా బాగా స్పెండ్ చేసాం. అంటే ఫుల్ లెంత్ చాలా రిలాక్స్డ్గా జస్ట్ వాక్ వెళ్ళొచ్చి సో మంచిగా టైం స్పెండ్ చేసాం. అండ్ ఈ వ్లాగ్ కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.